తన కామెంట్స్ తో వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటా అంటూనే ఆ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో భగ్గుమంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ వర్సెస్ మాజీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్త మిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. కేవీ రావుకు వైవి సుబ్బారెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ ఆ సత్సంబంధాలు ఉంటే కేసు ఎందుకు వేసాడు కేవీ రావు? సుబ్బారెడ్డి గారి కొడుకు మీద కేసు ఎందుకు పడిందయ్యా? లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అతని గురించి మాట్లాడారు. అతను ఎవరో, ఎక్కడుంటాడో, అతను ఎప్పుడు పనిచేశాడు? కోవిడ్ టైంలో 2 సంవత్సరాల పాటు ఐటీ విభాగంలో 4 అడ్వైజర్లలో ఒక అడ్వైజర్గా పనిచేసిన అతన్ని ఈ రోజున లిక్కర్ సంబంధించిన అంశాల మీద ఆయన అడిగితే మొత్తం తెలుస్తుంది అంటున్నాడు. లిక్కర్ వ్యవహారాలకు ఐటీ శాఖ అడ్వైజర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అవి ఏమైనా ఉంటే మీరు స్పష్టంగా చెప్పాలి. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. మీకన్నా మించిన కోటరీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరున్నారు? అందరూ మీ ద్వారానే కలిశారు, మీ ద్వారానే టికెట్లు ఇచ్చారు, మీరే అత్యధికమైన ప్రభావశీలిగా మన పార్టీలో పనిచేశారు.